బాయ్స్ కోసం అయితే ఒక మంచి డైలాగ్ మీద అయితే ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. మాస్ డైలాగ్ ఇది. చాలా అంటే చాలా బాగుంటది. ఇది బాయ్స్‌కైతే బాగా నచ్చుతుంది. ఇది వీడియో లాస్ట్‌లోకి అయితే చూడండి. ఎలా చేసుకోవాలనేది మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మీకు చిన్న డెమో చూపిస్తా చూసేయండి. ఈ చేతిలో డబ్బుంటే నా ఛాతిలో దమ్ముంది. ఓకే. చూసారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. బాయ్స్‌కి అయితే ఇది పర్ఫెక్ట్ వీడియో. ఒక 4, 5 ఫోటోస్ ఉంటాయి. మీకు వీడియో అనేది రెడీ అయిపోతది. ఈజీగా అండ్ సింపుల్ ట్రిక్‌లో అయితే చెప్పిస్తాను మీకు. దీని ఒక టెంప్లెట్ ఇస్తాను అండ్ మీకు ఒక ఫ్రాంట్ లింక్ అయితే ఇస్తాను. దానికంటే ముందు మన పేజ్‌ని కొంచెం మన ఛానెల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటే నేను అడిగేది. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. ఇప్పుడు మీకు టెంప్లెట్ ఇస్తాను. ఈజీ ప్రాసెస్‌లో చెప్పేలాగా చెప్పేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ దొరకాలంటే ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. టీకే 292 అని టైప్ చేస్తే మనకి ఈ థంబ్నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. కింద ఒక ఫాంట్ ఇచ్చాను. ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఇష్టం వచ్చిన ఫాంట్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే నాకైతే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ ఇన్పుట్ ప్యాకేజ్ అనే ఒక ప్రాబ్లమ్ రావచ్చు. అలా గనుక వస్తే గనుక మీకు నా నా డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో అయితే ఇచ్చాను. అది చూడండి. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అనేది కింద ఒక లింక్ ఇచ్చాను. వీడియో లింక్ అది. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలని ఒక డీక్లియర్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలని డీటెయిల్‌గా చెప్పాను నాకు ఆ వీడియోలో. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు వస్తే వెయిట్ చేయగానే వెరిఫై అవుతుంది లింక్. వెరిఫై లింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ అనేది వస్తది. ఇన్పుట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్పుటింగ్ 100% అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ టైమ్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. అంత ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక వ్యూ ఆల్ ఫాంట్ ఉంటుంది. ఒకవేళ మీరు నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే ఇక్కడ నుంచి మీరు ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇచ్చిందే కావాలనుకుంటే ఇన్పుట్ చేసుకోవడం ఎలా చేయాలో తెలియకపోతే పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది. ఇన్పుట్ మీద ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అనేది ఇలా అయితే ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, స్టార్టింగ్లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో అనేది మీరు ఫస్ట్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఫోటో అనేది రీప్లేస్ అనేది పెట్టుకోవాలి. నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏ ఫోటో అంటే ఈ ఫోటో ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత పైన ఆర్మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మనకి ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇది ఒక్కటే మిమ్మల్ని అడిగేది, ఇంకేం అడగను. అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే నేను కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెంబర్షిప్ అడుగుతుంది అంటున్నారు చాలామంది. మెంబర్షిప్ అడిగింది ఎలా అంటే అది ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే ఎలైట్ మోషన్ అనేది మీకు మెంబర్షిప్ కంపల్సరీ అడుగుతుంది. అక్కడ అవైలబుల్గా ఉంటుంది మనకు ఫీచర్స్ అనేది. అందుకనే మీకు మెంబర్షిప్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీకు మెంబర్షిప్ అడగకుండా వాటర్ మార్క్ లేకుండా ఎడిట్ మోషన్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అక్కడ మనకు ఒక ఎలైట్ మోషన్ అనేది ఇచ్చాను, పిన్ చేసి ఉంచాను. ఆ ఎలైట్ మోషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు అక్కడ వాటర్ మార్క్ రాదు, ప్లస్ మెంబర్షిప్ కూడా అడగదు. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. బై బై, థ్యాంక్ యూ.